ఈ ఆలస్యం వల్ల కూడా వేల కోట్లు, రోజుకు 2000 4000 కోట్ల దాకా నష్టం, 4 కోట్ల దాకా నష్టం. ఇవన్నీ లెక్కేసి ఇవన్నీ మీరు చేశారు, ఇవన్నీ కార్మికులు తప్పంటే ఆఖరికి చాలా ఆశ్చర్యం వేసింది నాకు. పల్లా శ్రీనివాసులు నిరాహార దీక్ష చేసిన ఆయన, అందులో ఒక యూనియన్కి ఒక దశలో ఆయన అధ్యక్షుడు, స్థానిక శాసనసభ్యుడు ఆయన కూడా మాట్లాడుతున్నారు ఏది వ్యతిరేకం. చంద్రబాబు అంటే ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కోఆర్డినేషన్ కోసం ఏదో మాట్లాడారని అనుకున్నా, సరిపెట్టుకున్నా. పల్లా శ్రీనివాసులు కూడా మాట్లాడాక ఎవరికి చెప్పుకుంటారండి? స్థానికంగా ఉన్న కార్మికులు స్థానిక శాసనసభ్యుడికి తాము గోడు చెప్పుకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఒక సైట్ ఉంది, ఒకసారి వెళ్ళి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ దాంట్లోకి వెళ్తే ఏముంటుంది, ప్రభుత్వం ఇలా చేసింది, లేదా కొన్ని పత్రికల్లో కూడా కొన్ని పార్టీలు కూడా ద్రోహం చేశారు, అన్యాయం చేశారని. ఇలా అనగానే మీరు మమ్మల్ని అవమానించారంటే ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, 11,000 కోట్లు లేదా అవి వచ్చినప్పుడు, అవి శాంక్షన్ అయినప్పుడు రాష్ట్రం ఒక ప్రభుత్వ సైట్లో ఒక హెచ్చరిక పెట్టారు, ఎవరైనా సరే ఇక మీదట స్టీల్ ప్లాంట్ మీద దుష్ప్రచారం చేస్తే మేము చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని. ఇది ఎక్కడ కూడా అని ప్రభుత్వాలు రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, ఫరూక్ అబ్దుల్లా దగ్గర నుంచి, ఎంజీ రామచంద్రన్ దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా ప్రెస్ బిల్లులు తీసుకొని వచ్చినాయి. ప్రెస్ బిల్లులు తీసుకొని జగన్నాథ్ మిశ్రా కూడా, ఇప్పుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా, ఈ ప్రెస్ బిల్లులన్నీ కొట్టుకుపోయినాయండి. ఒక్క ప్రెస్ బిల్లు కూడా నిలబడలేదు.